ఆడు బండి నడి రోడ్డు మీద ఆపి అట్లనే నిలుస్తున్నాడు. నా బండి పోయి వానికి వెనకకెళ్ళి కొట్టేసింది. ఇక్కడ లోపల ఇది మస్తు భయమైంది. ఫస్ట్ ఫోన్ చేయంగానే ఎక్కడెక్కడ దెబ్బలు దాకినాయి ఏందో అనేసి, ఇక మళ్ళీ నేను వచ్చిన ఇక్కడనే ఉన్నా అనేసరికి మళ్ళీ తొందర పోయి చూసేసరికి ఏళ్ళన్నీ రాకపోయినాయి. చూడంగానే నాకు ఒకటేసారి చక్కెర వచ్చినట్టు అయింది, కళ్ళు తిరిగినట్టు అయింది. అద్దం అయితే ఇరిగింది. పిల్లలు ఫ్రెండ్స్ ఆ రోజు నైట్ నా చేతులు వేళ్ళు అన్ని రాసుకపోయినా చూసి వచ్చింది, చూసింది, చేతి పట్టుకున్నది, కథం ఇట్లా చూసింది, ఏమైంది డాడీ అని కథం ఇక ఏడిచింది. తర్వాత వీళ్ళిద్దరు కవల పిల్లలు కదా, మళ్ళీ ఈమె నడిపామె పోయి మళ్ళీ చిన్న ఆమెకి చెప్పింది. ఆమె ఏం చేసింది, ఇంట్లో కూర్చొని ఇద్దరు ఏడ్చి ఆమె కూడా ఏడ్చింది. దాకింది మా ఆయనకి ఏదో గట్ల కొంచెం దాకింది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా అయితే మేము ఎంత సఫర్ అయ్యవలసి వస్తుండే. మళ్ళీ ఇంకేమైందంటే ఒక అమ్మాయి ఫ్రెండ్స్, మీకు కోంపల్లి ఐడియా ఉంటే కోంపల్లి నుంచి సూరారం, ఓకేనా, సూరారం అమ్మాయి గంట నుంచి బుకింగ్స్ అయితేనేట క్యాన్సిల్ చేస్తారట. అమ్మాయి బౌన్సరు, హీరోల దగ్గర బౌన్సర్కి వెళ్తుంది. ఆ అమ్మాయి గంట నుంచి బుకింగ్ చేస్తుందట, ఒక్కడు యాక్సెప్ట్ చేస్తలేడట. ఆ టైంకు నేను పోయినా కాబట్టి ఇక మరి నాకే వీళ్ళు తలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. మన బండి యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్, ఘోరంగా మన యాక్సిడెంట్ అయింది. నాకు ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్, విషయం మొత్తం చెప్తాను, తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన బండి యాక్సిడెంట్ అయింది, బండి డ్యామేజ్ కూడా అయింది, నేను కూడా జర డ్యామేజ్ అయినా. ఇక అన్నీ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం, ఎక్కడైంది ఎట్లయింది అనేది, ఓకేనా ఫ్రెండ్స్. తప్పకుండా అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి. మొన్న ఓలా బైక్ ట్యాక్సీ చేయడానికి పోయినా ఫ్రెండ్స్, ఓలా బైక్ ట్యాక్సీ చేయడానికి పోయినా. ఏమంటారు, ఫస్ట్ 2 రైడ్లు అయిపోయినాయి. బహదూర్పూర్ నుంచి మనం ఎక్కడికి, మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సైడ్ వెళ్ళాం. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కాడ మళ్ళీ ఇంకో రైడ్ పడ్డది, లేడీస్. ఆమెను పికప్ చేసుకోవడానికి కానీ వెళ్తుంటే ఏమైందంటే డైరెక్ట్ వాడు నా ముంగట ఇంకో బండి పోతుంది, యాక్టివా బండి. వాడు ఏం చేసిండంటే, ఆ బండోనికి ఎవడో రోడ్ క్రాస్ చేస్తాడు. ఆ బండోడు ఏం చేసిండంటే సడన్గా బ్రేక్ వేసిండు. మన బండి ఏంటంటే 50 కంటే ఎక్కువ స్పీడ్ పోదు ఫ్రెండ్స్, 50 కంటే ఎక్కువ స్పీడ్ పోదు. ఆ టైంలో 40 స్పీడ్ ఏమో పోతుంది అంతే. ఇక బండి మనకు ఒక 100 ఏమంటారు, ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయినా నేను బ్రేకులు కొట్టినా, వెనక బ్రేక్ కొట్టినా, తర్వాత ముంగటి బ్రేక్ కూడా కొట్టినా కానీ మెల్లగా బండి దగ్గర దాకా పోయి బండి అడ్డం పడ్డది ఫ్రెండ్స్. బండి అడ్డం పడ్డది, నాకు దెబ్బలు తాకినాయి. బండి కూడా నేను చెప్పిన ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి కూడా చెప్తాను, ఓకేనా. ఏంటంటే సడన్గా వేసిండు అన్నట్టుగా మనోడు, ముంగట పోయేటోడు ఏం చేసిండంటే డైరెక్ట్గా సడన్గా వేసిండు. సడన్గా వేసేసరికి ఏంటంటే ఇక అన్నీ మనకు సిటీలో ఎట్లుంటుంది ఫ్రెండ్స్, పక్కకు బండ్లు ఉంటాయి, ఇటు సైడ్ బండ్లు ఉంటాయి, మనం డైరెక్ట్గా కట్టు కొట్టలేము. అంటే బండి డైరెక్ట్గా ఇటు పోయి ఇట్లా కట్టు కొట్టలేము అన్నట్టుగా. ఇక చక్కగా మనం ఎట్లా స్ట్రేట్గా ఉందో బండి అట్లే స్ట్రేట్గా పోయింది. ఇక వాడు ఎవడైతే సడన్గా బ్రేక్ వేసిండు యాక్టివ్ వాడు, అని గుద్దేసింది కదా. నేను కూడా పడ్డా ఫ్రెండ్స్, పడ్డ వల్ల చేతులకు దెబ్బలు తాకినాయి, చూపిస్తాను. బండి కూడా కొంచెం డ్యామేజ్ అయింది. ఎట్లా అంటే ఘోరంగా అయింది ఫ్రెండ్స్. ఇగో ఈమె అప్పుడు ఆ రోజు బల్గంపేట పోయింది. ఏంటంటే బల్గంపేట పోయింది ఫ్రెండ్స్. ఆ రోజు బల్గంపేట పోయింది. నేనేమో ఇక ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా బల్గంపేట తీసుకుపోయా, అంటే అక్కడికే ఎగ్జాక్ట్గా ఈమె పోయిన కాడికే ఆ అమ్మాయి కూడా బండి బుక్ చేసుకుంది అన్నట్టుగా. ఇక అమ్మాయిని ఎక్కించుకొద్దామని చెప్పి నేను పోయేటప్పుడు ఇది యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయికి నేను అసలు బండి ఎక్కిన తర్వాత కూడా అమ్మాయికి నాకు ఇట్లా దెబ్బలు తాకినది కూడా ఆమె చూస్తలేదు. నేను అడ్డం పడ్డ సంగతి కూడా ఆమెకు చెప్పలేదు. ఇక తీసుకొని అయితే పోయినా, దెబ్బలు ఏడేడ తాకినా చూపిస్తా చూడండి. ఇక ఇది ఏమంటారు ఫ్రెండ్స్, ఏలుందా, ఇగో ఇక్కడ ఈ ఏలు ఆ రోజు దెబ్బ తాకిందే, ఇగో ఈ ఏలు ఆ రోజు దెబ్బ తాకిందే. ఇవి నేను పడ్డంట ఏమైందంటే ఈ చేతి ఇట్లా దగ్గరికి రాలేదు తెలుసా ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా ఇది కొంచెం ఇది దగ్గరకు వస్తలేదు ఫ్రెండ్స్, ఇది దగ్గరకు వస్తలేదు ఇప్పటికి కూడా రాలే. మళ్ళీ నేను పడ్డంటనే లేచిన ఫ్రెండ్స్, అక్కడ పబ్లిక్ కూడా వచ్చి ఆ బండిని మస్తు తిట్టిరు. అవులే కానీ అని చెప్పేసి ఎవ్వరికి వచ్చిన తిట్లు వాళ్ళు అక్కడ మొత్తం తిట్టేసారు బండిని. ఎందుకంటే సడన్గా బ్రేక్ కొట్టిండు వాడు. ఇప్పుడు బండి సిటీలలో ఎట్లా అంటే వాడు ఎవడైతే బండి అడ్డం వచ్చిండో వాడు డైరెక్ట్ వెళ్ళిపోతాడు కదా, వాడి వెనక నుంచి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చాడు. వాడు బండి నడి రోడ్డు మీద ఆపి అట్లనే నిలుస్తున్నాడు. నా బండి పోయి వానికి వెనకకెళ్ళి కొట్టేసింది. అట్లా నేను దెబ్బతిన్నా. అక్కడ నా బండి డ్యామేజ్ అయింది, నాకు దెబ్బలు తాకినాయి. ఇప్పుడు ఇక్కడ తాకిందా, ఇక్కడ లోపల ఇది వాసింది.
మళ్ళీ ఇగో ఇక్కడ కాలుకు ఇక్కడ కాలుకు వాసింది. ఇక మా వాళ్ళకి వాళ్ళకన్నా చెప్పుదామంటే కూడా నాకు చెప్పే సిచ్యువేషన్ లేదు ఫ్రెండ్స్. మా అన్న ఉండేదంటే మా అన్నకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తుంటే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక్కని కదా, మా అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే మొత్తం కంగారు అయిపోతారు. ఇప్పుడు మా ఆవిడకి సడన్గా ఫోన్ చేస్తే ఆమె ఫీల్ అయిపోతుంది. ఇక అట్లా అని చెప్పేసి నేను ఈ అమ్మాయి ఎవరైతే బండి బుక్ చేసుకున్న అమ్మాయిని తీసుకొని మళ్ళీ బల్గంపేట పోయిన తర్వాత మా ఆవిడకి ఈమెకి చెప్పిన. బల్గంపేట పోయిన తర్వాత ఈమెకి ఫోన్ చేసిన, ఇట్లా యాక్సిడెంట్ అయిందే, నేను కూడా బల్గంపేటకు వచ్చినా అని చెప్పిన. అంతే కదనే? ఇక చెప్పిన, నాకేం పెద్ద దెబ్బలేం దాకలే కానీ ఇక బండికి ఇట్లా అయింది, నాకు కొంచెం చిన్నగా రాదు, ఏళ్ళకి ఇట్లా రాకపోయింది, కానీ ఇది నొప్పి అయితే ఇప్పటికి కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ యాక్సిడెంట్ అయింది నిన్న కాక మొన్న. ఇక నిన్న మొత్తం ఇంటికానే ఉండే. ఏమా ఇప్పుడు ఏం చెప్పిండే, చెప్పిన ఈ బండి కూడా ఏం కాలే, ఇట్లా బండికి ఇట్లా చిన్నగా తాకినాయి దెబ్బలు అని చెప్పిన. ఇక ఈమె ఏమంటారు, ఇక నేను గుడికోడికి వస్తానని చెప్పి ఇక ఈమె దగ్గరికి పోయిన తర్వాత ఈమె చూసింది, కొంచెం కళ్ళు తిరిగి అడ్డం పడ్డట్టు చేసింది, పడుతుండే కానీ ఆగిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఇప్పుడు చెప్పు, నీ ఫీలింగ్ చెప్పు. మస్తు భయమైంది ఫస్ట్ ఫోన్ చేయంగానే, ఎక్కడెక్కడ దెబ్బలు తాకినా ఏందో అనేసి. ఇక మళ్ళీ నేను వచ్చిన ఇక్కడనే ఉన్నా అనేసరికి మళ్ళీ తొందర పోయి చూసేసరికి ఏళ్ళన్నీ రాకపోయినాయి. చూడంగానే నాకు ఒకటేసారి చక్కెర వచ్చినట్టు అయింది, కళ్ళు తిరిగినట్టు అయింది. అట్లా మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు అప్పుడు దెబ్బలు ఏర్పడలే, కానీ ఇప్పుడు 1 డే తర్వాత ఈ పెయిన్ అనేది వచ్చింది. ఇక్కడ పెయిన్ వచ్చింది, మొత్తం వాపు వచ్చింది. ఇదే ఇక ఈ కాలుకు కూడా కొంచెం లైట్గా పెయిన్ ఉంది. అంత ఎఫెక్టివ్గా నేను ఏమంటారు ఫ్రెండ్స్, నేను కొంచెం ఇటుక బట్టీలు చేసి మంచిగా స్ట్రాంగ్ బాడీ కదా మనది, పడ్డంటేనే లేచినా అక్కడ చూసిన వాళ్ళందరూ వచ్చి ఆ బండి తీసి పక్కకు పెట్టిరు. ఆడెవడైతే అట్లా తప్పుకు పాల్పడ్డాడో వాడిని మస్తు తిట్టిరు అందరు, మస్తు తిట్టిరు అందరు. కానీ వాడు ఏంటంటే నేను పడి లేచి పక్కకు పోయేలోపు వాడు వెళ్ళిపోయింది, ఇక ఆడ లేడాడు, ఇక పట్టుకో, పక్కకు పోయేలోపు ఆడు ఆడ నుంచి వెళ్ళిపోయిండు. కథ ఇక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దెబ్బ ఏమంటారు ఫ్రెండ్స్, పడ్డ తర్వాత ఎట్లుంటుంది మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం అర్థం కాదు, మనకేమేమన్నా ఏమన్నా అయిందా అని చూసుకుంటాం అంతే తప్పితే ఇక వాడిని పట్టుకోవాలి, ఇట్లా అయింది గట్లా అయింది అని ఆలోచనలు అయితే మనకైతే ఏముండే ఫ్రెండ్స్. ఇక నా పడ్డ తర్వాత నాకు ఏం అర్థం కాలే. ఆడిక మనం ఏమంటారు పబ్లిక్ ఉంటారు కదా, పబ్లికే బండి తీసి పక్కకు పెట్టారు. వాడు బండి తీసి పక్క పెట్టే లోపల ఉడాయించిండు, లేకపోతే వాడిని పట్టుకొని బండి కొంచెం చిన్న డ్యామేజ్ అయింది, చూపిస్తాను. వాడిని కొంచెం ఖర్చు పెట్టించేది ఉండే, ఎందుకంటే వాడు కొంచెం మబ్బు ఉన్నాడు మనిషి, యాక్టివ్గా లేడు, మబ్బు ఉన్నాడు. వాడు యాక్సిడెంట్ కావడానికి కారణం వాడే. మామూలుగా హైదరాబాద్లో రోడ్లు డైరెక్ట్ బండ్ల మించేదే ఉరుకుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, బండిని వాడు ఎవడైతే క్రాస్ చేస్తూ ఉంటాడో వాడిని వెనక నుంచి మెల్లగా ఓనిచ్చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా పోయి బ్రేకులు కొట్టద్దు. నా ముంగట పోయేటోడు ఆ రోజు ఫాస్ట్గా పోతాడు యాక్టివా బండోడు, సడన్గా బ్రేక్ వేసిండు. సడన్గా బ్రేక్ వేసేవారికి ఏంది నేను బలి అయిపోయినా. ఇప్పుడు బండి అద్దం పలిగింది ఫ్రెండ్స్, బండికి ఎక్కువ డ్యామేజ్ ఏం కాలే, అద్దం పలిగింది. చూపిస్తా చూడండి. బండికి అయితే హెవీగా ఏం డ్యామేజ్ కాలేదు ఫ్రెండ్స్, బండికి హెవీగా ఏం డ్యామేజ్ కాలేదు. ఈ అద్దం అయితే ఇరిగింది. ఈ అద్దానికే ఎంత అయితే తెలుసా ఫ్రెండ్స్, ఖాళీ అద్దానికే వాడు షోరూమ్ వాడు 750 అని చెప్తున్నాడు తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు 750 నేను చేయాలంటే ఒక హాఫ్ డే కష్టపడాలి. ఆ 750 కోసం హాఫ్ డే నేను కష్టపడాలి. బండికి అయితే ఇప్పుడు బండి పడ్డది ఇటు సైడ్ పడ్డది ఫ్రెండ్స్, ఇటు సైడ్ పడ్డది బండి. ఇక ఏం తాకినా ఇటు సైడ్ తాకాలి, కాకపోతే ఏం తాకలేదు, దీనికి ఏం స్క్రాచెస్ కూడా ఏం వల్లే. ఇది కూడా ఇక్కడ కూడా ఏం దాకలే, ఎక్కడ ఏం డ్యామేజ్ కాలే. ఇది టైర్ పోయి వాడికి కొట్టింది, ఇక ఇది ఇరిగింది కావచ్చు అనుకున్నా నేను, కానీ ఏం కాలే. ఈ అద్దం అయితే ఒకటి ఇరిగింది ఫ్రెండ్స్. ఇది నేను కొంచెం బాధ అనిపించింది. ఇది తీసుకొని ఇప్పుడు నెల రోజులు అవుతుందానే, కాలే కదా, నెల రోజులు 3వ తారీఖు అంటే నెల రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. 2 months ఇంకా తీసుకొని 2 నెలలు కూడా కాలేదు. ఇక ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ నా పరిస్థితి. నాకు ఏంటంటే అసలు నేను బండి పర్ఫెక్ట్గా నడుపుతా ఫ్రెండ్స్, బండి నాలాగా ఎవ్వరు నడపరు, అంత మంచిగా నడుపుతా బండి నేను. ఇక చూడండి మళ్ళీ ఇప్పుడు బండి అందం కూడా జర దెబ్బతిన్నది. ఇది పోవు ఇట్లా ఉంటే జర సూర్యునికే మనకు బండి రైడింగ్ కూడా ఇంకా వచ్చే బండ్లు కూడా మంచిగా పడతాయి. నేను యాక్చువల్గా ఈ అద్దాలు పెట్టుకోనేది మొత్తం నాకు బ్యాక్ సైడ్లో ఏమొస్తుంది,
అని చూడనీకని అద్దాలు పెట్టుకుంటా అన్నట్టుగా. అట్లాంటిది ఇప్పుడు ఒక అద్దం పోయిన తర్వాత అంత నాకు అన్కంఫర్ట్ ఉంది. ఇది ఈ బండి బోడ ఉంది, అన్కంఫర్ట్ ఉంది. అలా పెట్టేసే వర్షం వస్తుంది, ఇక అన్కంఫర్ట్ ఉన్నది. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే పట్టుకో, అసలు ఈ వీడియో పెట్టేది కాదు ఫ్రెండ్స్, పెట్టేది కాదు. ఎందుకంటే మా వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు అని ఈ వీడియో పెట్టద్దు అనుకున్నా. లేకపోతే బండి పడ్డంటేనే, లేకపోతే నేను అక్కడనే ఏంటంటేనే వీడియోలు తీస్తా కదా, అట్లా తీస్తుంటే. కాకపోతే మా వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు, చూస్తే మళ్ళీ ఏమన్నా భయపడతారు, బాధపడతారు అని చెప్పేసి నేను వీడియో తీయలే. ఇక ఈ పెద్ద మనిషి ఏం చేసింది, ఇగో ఈమె మా అక్కకు, ఈమె నిన్న చెప్పింది ఇక రాత్రి. ఇక ఆమెకు ఫోన్ చేసి ఇట్లా బండి యాక్సిడెంట్ అయింది, పడ్డాడు అని చెప్పింది. వాళ్ళు వెంటనే భయపడ్డది, భయపడి వస్తా అని చెప్పింది. ఇక నా దగ్గర ఇక్కడికి సూనికి వస్తా అన్నది. సూనికి వస్తా అంటే అంతా లేవకుండా డేంజర్ దెబ్బలేం దాకలేదు, మామూలుగా దాకినాయని నేను చెప్పమన్నా. ఇక ఆమె చెప్పేసింది. ఇంకా అత్తమ్మ చెప్పలే, మా అత్తమ్మకి, మా అమ్మ నాన్నకైతే ఎవరికి తెలియదు, ఈమెకే తెలుసు, మా అక్కకి. ఇక ఆమె కూడా చెప్పినాం, ఇక ఓకేనా చెప్పినాం. ఆమె కూడా కొంచెం ఫీల్ ఫ్రీ అయిపోయింది. ఇక ఇప్పుడు వీడియో పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. లేకపోతే అసలు ఈ వీడియో కూడా రాకపోతుండే. ఇలా ఇప్పుడు బండి ర్యాష్గా నడిపేటోళ్ళకి చెప్తాను, జరా బండి బ్రేకులు సడన్గా వేయద్దు వర్షాకాలం పూట. ఆ రోజు వర్షం కూడా లేదు ఫ్రెండ్స్, నార్మలే ఉంది వాతావరణం. వర్షం ఎట్లా అయినా కానీ వెనక వచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బండ్లు కొంచెం నడిపే విధానంలో నడపాలి. సిటీలో ఇంకా చూసుకొని నడపాలి బండ్లు, ఓకేనా ఫ్రెండ్స్. లేకపోతే అమాయకులు బలైపోతారు. ఇక్కడ అమాయకులు బలైపోతే వచ్చేది ఏం లేదు. ఇప్పుడు వాడు తాకిచ్చిపోయాడు, నేను ఈ పైసలు 750 అంటే దానికి నేను హాఫ్ డే కష్టపడాలి. పొద్దున పోతా, నా ఈవినింగ్ కూడా పోతా. అట్లాంటిది ఒక హాఫ్ డే కష్టపడితే నాకు వస్తాయి ఆ పైసలు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవడైతే వీడు తప్పు చేసిండో వాడు మంచిగానే ఉన్నాడు. నేను నిన్న ఈ ఏలు పెయిన్ వచ్చింది, ఈ ఏలే ఎక్కువ పెయిన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదంటే నార్మలే ఉన్నది, నిన్న వాపుండే తగ్గిపోయింది. ఈ ఏలే కొంచెం పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చి నిన్న నేను ఇక బయటికి పోలే. ఇక మళ్ళీ ఒకటి వర్షం పడుతుంది, మళ్ళీ నాకు వేరే పనులు కూడా ఉండే. ఇక అట్లా నేను బయటికి పోలే. మొత్తానికైతే ఒక అమాయకుడు బాలే అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక నా సొంటోడు ఇప్పుడు నాలాగా ఎందరో ఇట్లా ఈ రైడర్లు ఉంటారు కదా, రఫ్ అండ్ టఫ్ నడిపే రైడర్లు, ఇట్లాంటి వాళ్ళతో ఇక మా సొంత అమాయకులు బలి అయిపోతారు. కొంచెం బండ్లు నడిపేటప్పుడు చూసుకొని నడపాలి. హైదరాబాద్లో చాలామందికి ఈ వీడియో నా వీడియో ఎక్కువ హైదరాబాద్ వ్యక్తులు చూస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు జర ఒక లిమిట్లో నడపండి బండి, నడిపితే కొంచెం అమాయకులు బలి కాకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు నో ప్రాబ్లం, నాకేం కాలేదు, చిన్న దెబ్బ తాకినా బయట పడ్డాం. కానీ హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి సేఫ్ సైడ్. అది హెల్మెట్ లేకపోతే తలకు ఎన్నో దెబ్బ తాకుతుండే కదా. ఈ రోడ్ల మీద కూడా కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అనేది కరెక్ట్ కాదు, ఓకేనా. ర్యాష్ డ్రైవింగ్ అది రెండు సైడ్ల దెబ్బ పడుతుంది. ఎందుకంటే నడిపేటోడు వానికి యాక్సిడెంట్ అయితే వాడు బలి అవుతాడు, అవతల అమాయకులు కూడా బలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ర్యాష్ డ్రైవింగ్ అస్సలు మంచిది కానే కాదు. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ఎవరైనా కానీ. నేను మంచిగా ఇది ఈకో మోడ్లా, ఇది ఎప్పుడు ఈకో మోడ్లో నడుపుతా. 50 స్పీడ్ కంటే ఎక్కువ పోదు. ఆ టైంలో నేను 40 స్పీడు 50-40 మధ్యలోనే ఉన్నది బండి, ఓకేనా. ఆ స్పీడ్లోనే బండి ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే ఆ ముంగట ఉన్నోడు డ్రైవింగ్ మీరు ఇమాజిన్ చేయండి, వాడు ఎట్లా నడుపుతాడు అనేది. వాడు ర్యాష్ డ్రైవింగ్ చేసి డైరెక్ట్ ఆపడం వల్ల నాకు దెబ్బ పడ్డది. ఇంకా దేవుని దయతోటి మనం నో ప్రాబ్లం, మనకేం కాలేదు, చిన్నగా తాకినాయి, హ్యాపీ. నాకేం తాకనందుకు, బండికి ఏం కానందుకు ఐఎమ్ హ్యాపీ. కాకపోతే అట్లా ర్యాష్గా డ్రైవ్ చేసే వాళ్ళు చేయొద్దు, అది నేను చెప్పాలనుకునేది. అంటే ఇక మా వాళ్ళు ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మా వాళ్ళకు నేను ఆ రోజు పెట్టవచ్చు వీడియో, అదే యాక్సిడెంట్ జరిగినప్పుడే పెట్టవచ్చు. మళ్ళీ ఇట్లా జరిగినప్పుడు ఆ వీడియోలు తీయాలి చేయాలి అని కూడా అనిపించేది. కానీ తర్వాత కూడా ఇట్లా జరిగిందని ఇప్పుడు చేసే వీడియో నిన్న మీకు వస్తుండే. ఇక యాక్సిడెంట్ అయ్యేసరికి ఇక మా వాళ్ళకు తెలిసిన తర్వాత ఇప్పుడు నేను వీడియో పెడతాను. ఎందుకంటే రోడ్ల మీద అందరూ అవసరాలను బట్టే రోడ్లు ఎక్కుతారు, ఓకేనా. ఈ కొంతమందే ర్యాష్ డ్రైవ్ చేసి ఏమంటారు మంచి వాళ్ళను లైఫ్లో అనేది ఖరాబ్ చేయడానికి వస్తారు. అట్లాంటి వాళ్ళకు చెప్తున్నా, జర ఒక లిమిట్లో నడపండి బండి, ఓకేనా. అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి, అందరికీ ఇంట్లో ఉంటారు, అందరి కోసం ఇంట్లో ఎదురు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటప్పుడు మనం బండి లిమిట్లో నడిపితే ఎవరికి ఏం కాకుండా ఉంటుంది, మనం సేఫ్, అవతల వాళ్ళు కూడా సేఫ్, ఓకేనా. నాకు అసలు యాక్సిడెంట్లు అనేది కాలే ఫ్రెండ్స్ ఎప్పుడు. ఇది ఫస్ట్ టైం నా సొంతంగా నా సొంత తప్పులతో ఎప్పుడు యాక్సిడెంట్ కాలే. ఎవరున్న అవతలని వాళ్ళనే ఇప్పుడు ఇది మరీ ఘోరం అదిగా.
అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అంత మంచిగా డ్రైవింగ్ ఉంటుంది. నేను బండి బ్రేకులు వేసినా వానికి పోయి తాకి అడ్డమడ్డ అంటే అర్థం చేసుకోరు. నేను పడ్డ తర్వాత వాడిని తిట్టే తిట్ల కాడ వెళ్ళిపోయాడు. ఇక అర్థం చేసుకోరు. ఇక మీరు పబ్లికే తిడతారు. ఆ తిట్లకు వాడు నిల్చొని కూడా నిల్చోలే. నేను ఇట్లా బండి పడ్డా లేచినా ఇట్లా పక్కకు జరిగినా బండి పబ్లిక్ తీసుకొచ్చి బండి పక్కకు పెట్టారు. వాడిని తిడతా అంటే ఆ తిట్లకు వాడు 1 minute కూడా నిల్చోలే ఫ్రెండ్స్. వాడు పబ్లికే చూసుకున్నారు. అర్థమైందా? ఇక ఇంకొంచెం అటు ఇటు అయిందనుక పబ్లికే రోడ్ల మీద దొక్కుతారు అట్లా డ్రైవ్ చేసేవాళ్ళని. ఇట్లా ఉంటారు లేడీస్, వీళ్ళు కూడా ఫీల్ కావాల్సి వస్తుంది. ఓకేనా? ఎందుకు ఫీల్ కావాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మనకేమన్నా అయితే తర్వాత సఫర్ అయ్యేది ఇంట్లో ఉన్న వైఫులు అంటే పిల్లలు. ఆ రోజు నైట్ చేతులు వేళ్ళు అన్ని రాసుకపోయినా చూసి మా నడిపి బిడ్డ ఫ్రెండ్స్, మా నడిపి బిడ్డ ఇట్లా చూసింది. ఫస్ట్ నేను రాగానే కథం వస్తారు, ఇట్లా 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 అంటారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. వచ్చింది, చూసింది, చేతి పట్టుకున్నది, కథం ఇట్లా చూసింది. ఏమైంది డాడీ అని కథం ఇక ఏడిచింది. ఇక నా దగ్గర కూర్చున్నది, ఏడిచింది. తర్వాత వీళ్ళిద్దరు కవల పిల్లలు కదా, మళ్ళీ ఈమె నడిపామె పోయి మళ్ళీ చిన్నామెకి చెప్పింది. ఇక చిన్నామె కొంచెం ఎక్కువ భయపడుతుంది ఈ మధ్యలో. ఆమె ఏం చేసింది, ఇంట్లో కూర్చొని ఇద్దరు ఏడ్చి ఆమె కూడా ఏడ్చింది. ఆమె ఏడ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు చిన్నామె చూడలే కదా, మళ్ళీ ఈ చేతి చూస్తుంది, ఈ చేతి వచ్చి చూస్తుంది ఏడు దాకింది దెబ్బ అని. ఇదంతా వీడియో వస్తున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇక మా ఊళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి ఒకటి బాధపడతారు, ఇంకోటి భయపడతారు. ఫస్ట్ భయపడతారు ఎక్కువ, ఏం దాకిందో ఎట్లా దాకిందో అని. ఎక్కువ మనకు సడన్గా యాక్సిడెంట్ అయిందని చెప్తే ఎట్లుంటుంది అట్లా అని చెప్పి నేను ఏం చెప్పలే. ఇక మా వాళ్ళకి ఓలాగా చెప్పలే. ఓకేనా ఫ్రెండ్స్? మా వాళ్ళకి ఓలాగా చెప్పలే. ఏమేకి చెప్తే నేను నా సైడ్ నుంచి ఎవరికి చెప్పలే. ఎందుకు బాధ పెట్టుడు, మళ్ళీ మా అమ్మ నాన్న అయితే మస్తు భయపడతారు. ఇక అది ఎందుకనేది నా వీడియోలు ఎప్పటి నుంచో చూసే వాళ్ళకి తెలుసు. కానీ అందుకని ఇక వీడియో తీసుడు కాదు కదా, అసలు దీని గురించి ఎవరికి చెప్పలే. ఓకేనా ఫ్రెండ్స్? సఫర్ అయ్యేటోళ్ళు మస్తు మంది ఉంటారు ఈ ర్యాష్ డ్రైవ్ వాళ్ళతోటి. అందుకని చెప్పేసి వీడియో అనేది ఖచ్చితంగా చేసి పెడదామని చెప్పేసి మా అక్కకు తెలిసిన తర్వాత ఇక నేను వీడియో చేస్తున్నా. లేకపోతే వాళ్ళు మస్తు భయపడి బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టుడు కరెక్ట్ కాదు ఈ వీడియో అని చెప్పేసి నేను నిన్న చేయలే వీడియో. లేకపోతే ఈ వీడియో నిన్ననే వచ్చేది ఉంటే. ఏమంటారు, ఆడవాడ చేసిన తప్పుకు మనం బలి కావాల్సి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు చూసి కదా ఫ్రెండ్స్, నాకేమన్నా అయితే ఎట్లా మా అమ్మ నాన్న ఫీల్ కావాలి, మా అక్క ఫీల్ కావాలి, ఇక మా వైఫ్, మా బిడ్డలు, వీళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ అక్క చెల్లెళ్ళు, ఎంతమంది ఫీల్ కావాలి ఈ ర్యాష్ డ్రైవింగ్ గాలతోటి. అది ముచ్చట. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ర్యాష్ డ్రైవ్ గాల కోసమే ఇది వీడియో. ఇది ఇప్పుడు ఒక అమాయకుని బలి చేసినట్టే కదా, వాడు తాగిచ్చిండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకోవాలి. దీనికి ఖర్చు పెట్టుకున్న మ్యాటర్ కాదు. నాకేం కాలే, బండికి ఏం కాలే, ఓకే. కాకపోతే ఈ ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళతోటి తప్పులు జరుగుతారు చూసినావా, వాళ్ళకు కరెక్ట్ ఉండమని నేను చెప్తున్నా. నువ్వేమైనా చెప్పాలనుకుంటా చెప్పు. ఇక నేను చెప్పేది అదే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఆయన చూడకుండా నడిపించి అట్లా దెబ్బలు తాకింది. మా ఆయనకి ఏదో అట్లా కొంచెం దాకింది కాబట్టి సరిపోయింది. ఇంకేదన్నా అయితే మేము ఎంత సఫర్ అయ్యవలసి వస్తుండే. అందుకని కొంచెం వెనక ముందు చూసుకొని బండి నడిపియండి. ఆ స్పీడ్ ఏమన్నా స్పీడ్ తక్కువ చేసి ఒక 40 అట్లా నార్మల్ పోతే ఏం కాదు. కొంచెం చూసి నడిపియండి బండ్లు రోడ్ల పైన పోయినప్పుడు. ముందే మళ్ళీ వర్షం ఇది. ఇప్పుడు అది ఒకటి. మళ్ళీ నిన్న ఏమైంది, నిన్న నేను ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు నా కొంచెం ఇన్కమ్ అయితే దెబ్బతిన్నట్టే కదా ఇంట్లో అంటే. కొంచెం ఎంతో కొంత నేను ఏదో ఎర్న్ చేస్తా, అది కూడా పోకుండా అయినట్టే కదా. అట్లా ఇట్లా అమాయకులు బలైపోతారు ఇక్కడ. అది నేను చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. వర్షం పడుతుంది. నాకైతే ఇట్లా అయిపోయింది నాకు. నేను మొన్న జరిగిన సంఘటన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఓకే. ఇప్పటికైతే ఇక నాకు పెయిన్స్ గీట్స్ అంటే కొంచెం లైట్గా పెయిన్ ఉంది. ఇది నిన్న కొంచెం ఎక్కువ ఉండే, ఇవాళ ఇంకా తక్కువ అయిపోయింది. ఇంకా వేరేటోడు అయితే ఏళ్ళు దగ్గర కూడా వస్తలే ఆ టైంలో. వేరేటోడు అయితే కథం అట్లా పెట్టుకొని 2 రోజులు ఇంట్లో అంటుండే. కానీ నేను ఏం చేసిన అంటే వెంటనే అమ్మాయిని తీసుకొని కథం పోవాలి కదా మళ్ళీ బలగంపేట. మళ్ళీ ఏంటంటే ఇట్లా చిన్నగా ఎక్సర్సైజ్ లాగా చేసిన. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా ఆడుతాను చేతు, ఇది జర స్లో అయిపోయింది. ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ బండి తీసుకొని మళ్ళీ మళ్ళీ నైట్ వరకు నడిపించిన ఫ్రెండ్స్. మళ్ళీ బండి నైట్ వరకు నడిపించిన. నైట్ వరకు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒక అబ్బాయి ఎక్కాడు. అమ్మాయిని బలగంపేటలో దింపిన తర్వాత మళ్ళీ అమీర్పేట నుంచి
కోంపల్లికి ఒక అబ్బాయి ఎక్కిండు సాఫ్ట్వేర్. మళ్ళీ సాఫ్ట్వేర్ అంటే మామూలు సాఫ్ట్వేర్ కాదు, మనోడు బాగా ఏమంటారు మంచోడు. అక్కడ నుంచి మనతో మాట్లాడు స్టార్ట్ చేసిందంటే కోంపల్లి దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఇక మనకు కమ్యూనికేషన్ అంటే మన ఏమంటారు ఎవరినైనా కలుపుకపోతాం అన్నట్టుగా. ఇక ఆయన అట్లా ఆయన మంచిగా దొరికిండు, మంచిగా ఆ బాధలకు వెళ్ళి బయటికి వెళ్ళి అన్నట్టుగా మంచిగా మాట్లాడుకుంటా కోంపల్లి దాకా వదిలేసిన. మళ్ళీ ఇంకో ఏమైందంటే ఒక అమ్మాయి ఫ్రెండ్స్, మీకు కోంపల్లి ఐడియా ఉంటే కోంపల్లి నుంచి సూరారం, ఓకేనా, సూరారం అమ్మాయి గంట నుంచి బుకింగ్స్ 5 అన్నాయట, క్యాన్సిల్ చేస్తారట. అమ్మాయి బౌన్సరు, హీరోల దగ్గర బౌన్సర్కి వెళ్తుంది. ఆ అమ్మాయి గంట నుంచి బుకింగ్ చేస్తుందట, ఒక్కడు యాక్సెప్ట్ చేస్తలేడట. ఆ టైంకు నేను పోయినా కాబట్టి ఇక మరి నాకే వీళ్ళు తలుగుతారు. అమ్మాయిని ఎక్కించుకున్నా, సూరారం పోయినా, సూరారం వాళ్ళకు ఇంకొక కిలోమీటర్ ఉండదనగా వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కిలోమీటర్ ఉండగా వర్షం స్టార్ట్ అయింది. అమ్మాయిని ఇంటికాడ వదిలేసిన, అమ్మాయి పైసలు ఇచ్చేసింది. కథం అక్కడ వర్షం స్టార్ట్ అయిందంటే ఇక చూడండి ఫ్రెండ్స్, ఆ వర్షం కూడా అమ్మాయి ఒక 1 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. నేను నా దగ్గర రెయిన్ కవర్ ఉంటుంది, ఆ కవర్ వేసుకున్న, వర్షంలో అమ్మాయిని ఇంటికాడ సేఫ్గా వదిలేసి కథం నేను ఫోన్లు కూడా వాడనీకి రాదు, మ్యాప్ రాదు. సూరారం నుంచి నేను ఇంటికి రావాలి, ఓకేనా ఫ్రెండ్స్. సూరారం నుంచి ఇంటికి రావాలంటే ఏం చేయాలి, మ్యాప్లు కూడా రావు. వర్షం స్టార్ట్ అయింది, ఇక నాన్ స్టాప్గా నిన్న కాక మొన్న కొడుతూనే ఉన్నది వర్షం. ఆ వర్షంలో మళ్ళీ ఇక మామూలుగా మన రోడ్డు మీద ఇక నడుపుకుంటేనే ఇక మనకున్న సైడ్ ఉన్న వాళ్ళను అడ్రస్లు అడుక్కుంటా చక్కగా నేను ఇంటి దాకా చేరుకున్నా ఫ్రెండ్స్. ఖాళీగా సూరారం నుంచి దిల్సుఖ్నగర్ దాకా ఖాళీగా వచ్చిన ఫ్రెండ్స్. ఇక అర్థం చేసుకోరు, ఇది మీకు చాలామందికి మన రైడర్లు కూడా చూస్తారు వీడియోలు. సూరారం నుంచి డైరెక్ట్ దిల్సుఖ్నగర్ దాకా వర్షంలో ఖాళీగా వచ్చేసిన. ఇక అది ఇక మనం చూడండి, ఇక ఇట్లా అంటే మనం మ్యాక్సిమం చాలామందికి హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ అమ్మాయి అయితే చాలా సేపటి నుంచి పాపం వేడి చేస్తానట, వేడి చేసి విసుకొచ్చిందట అమ్మాయికి. అక్కడ అమ్మాయి ఏమైనా ఎట్లా చేద్దామన్నా ఆప్షన్ లేదు, బస్సులకి ఇట్లా పోదామంటే. ఇక అటువంటి టైంలోనే ఇక దేవుని లెక్క మనం తగ్గినాం. ఆ అమ్మాయి కూడా మంచిగా ఫీల్ అయింది, నేను మస్తు చాలా సేపటి నుంచి ఇట్లా ఆమె బాధ అయిపోయింది అన్నట్టుగా. నేను ఎవరైనా ఫ్రెండ్స్ నాతో ఎవరే బండి అంటే నేను మామూలుగా ఓలా నడిపేటప్పుడు లేడీస్ అయినా ఎవరు ఎక్కినా కానీ నాతో మస్తు మాట్లాడతారు, అట్లుంటుంది మనది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇది ఫ్రెండ్స్ జరిగిన సంఘటన. ఒక మంచోడు బలి అయిపోయాడు. అంటే ఇక బలి అంటే పెద్ద కాదు కానీ ఇక మా ఆవిడ పాపం బలగంపేట దేవుని మొక్కునికి పోయింది, ఆమె కొంచెం డిస్టర్బ్ అయింది, నేను కొంచెం డిస్టర్బ్ అయినా. మళ్ళీ లేచి మళ్ళీ మన పరుగు మనం పెట్టినాం. అక్కడితో ఆగలే ఫ్రెండ్స్. ఈమెను కలిసినా మళ్ళీ ఆ నుంచి ఇక చెప్పినా కదా, అక్కడ నుంచి అమీర్పేట నుంచి ఒక అబ్బాయిని కోంపల్లి నుంచి మళ్ళీ అక్కడ నుంచి అమ్మాయి సూరారం నుంచి డైరెక్ట్ వర్షం తర్వాత డైరెక్ట్ మనం ఎక్కడికి ఇంటికి వచ్చే వరకు మెల్లగా ఎంత అయిందో టైం అప్పుడు 10 అయిపోయింది, 10 అయిపోయింది. గంటన్నర పట్టింది ఫ్రెండ్స్ ఆ వర్షంలో బండి నడుపుకుంటా ఇక్కడికి రావడానికి. కొంచెం బండ్లు చూసుకున్నా నడిపోరి. ఇంకోటి వర్షం కూడా బాగా కొడుతుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోర్రి. ఎట్లా నడిపినా రాజ్ డ్రైవింగ్లో అయితే వేరే వాళ్ళకు ప్రమాదకరం, అది గుర్తుపెట్టుకొని కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడైనా స్లోగా నడిపి పక్క పొంట వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా నడపాలని కోరుకుంటున్నా ఈ వీడియోతోటి అందరికీ, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే బాగా పోయిందని అనుకుంటానా. ఇది ఫ్రెండ్స్ నా గుండెలో ఉన్న ఆవేదన, నేను చెప్పాలనుకున్న మాటలు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. నువ్వేనా చెప్పడం కూడా చెప్పు. ఇక దేవుని దయతో మా ఆయనకి ఎక్కువ దెబ్బలు దాకలేదనేసి దేవునికి అదే మొక్కుకున్నా. ఇంకా నేనైతే ఓకే ఫ్రెండ్స్ చెప్పే ఇక అదే అనుకున్నా ఫ్రెండ్స్, దేవుని దయతో ఎక్కువ దెబ్బలు దాకలేదు కాబట్టి అని అనుకున్నా నేను. కాబట్టి ఇంకా మీరు కూడా కొంచెం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. చెప్పిందే చెప్పాక అన్నిట్లో చెప్పిందే చెప్తే ఎప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ ఫైన్. నేనైతే ఆ తాకినోని ఇంతవరకు కూడా ఏం తిట్టలే. తాకించడానికి చెడు కూడా కోరుకోలేదు ఫ్రెండ్స్. మనం ఎవ్వరిని చెడు కోరుకోం కాబట్టి మనం ఇట్లా మంచిగా ఉన్నాం. ఏదైనా అయినా కానీ సేఫ్ జోన్లో ఉంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడా, ఎవరి గురించి చెడు ఏమంటారు ఇప్పుడు అంత తాకించిన కానీ నేను ఒక్క మాట తిట్టలే అన్ని. అంత తాకించిన కానీ వానికి చెడు కావాలని ఇంతవరకు కూడా అట్లాంటి ఆలోచనలు రావు నాకు. అట్లా కోరుకోను కూడా. అందరు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. అట్లా జరిగినా కానీ వాడు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అనుకునే బాపతి మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీకు కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్.
టాటా బై బై సీ యూ.